నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఇప్పుడు 2024 ఎలక్షన్స్కి ముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళ స్లోగన్ ఏంటి అంటే వై నాట్ 175. స్వయంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. తర్వాత ఇప్పుడు 2029 ఎలక్షన్లకి వచ్చేపాటికి ఇప్పుడు వాళ్ళు స్లోగన్ మార్చుకున్నారు, వై నాట్ 200. ఇది స్వయంగా సజ్జల గారు ఇప్పుడు చెప్పారు. అప్పుడు జగన్ గారు చెప్పారు వర్కౌట్ కాలేదని, ఇప్పుడు సజ్జల గారితో చెప్పించారా అని చెప్పి చాలా సెటరికల్గా మాట్లాడుతున్నారు అందరూ. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు 2029 ఎలక్షన్స్లో వాళ్ళు గనక గెలిస్తే, అంటే గత 2019 ఎలక్షన్స్లో గెలిచినప్పుడు 5 ఏళ్లలో 15 నుండి 20 ఏళ్ళ అభివృద్ధి చేశాము, ఈసారి వస్తే 30 ఏళ్ళ అభివృద్ధి చేస్తామని సజ్జల గారు చెప్తున్న మాట. మరి ఇప్పుడు ప్రజలు నమ్మే స్టేజ్లో ఉన్నారా? మరి నిజంగానే అసలు వై నాట్ 175 నుండి వై నాట్ 200 ఏంటి, మళ్ళీ తర్వాత 151 సీట్ల కంటే ఎక్కువ వస్తాయి అనడం ఏంటి, అంటే ఎందుకు స్టాండర్డ్గా లేరు అనేది ఈరోజు చర్చించుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. వైసీపీ వాళ్ళ కొత్త స్లోగన్ విన్నారా సార్ మీరు? వై నాట్ 200 అంటున్నారు, వై నాట్ 175 జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అయిపోయింది, వర్కౌట్ కాలే. ఇప్పుడు సజ్జల గారు చెప్తున్నారు పైగా 30 ఏళ్ళ అభివృద్ధి 5 ఏళ్లలో చేసి చూపించేస్తామంటున్నారు. అంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి కూడా సాధ్యమో కాదో నాకు అర్థం కావట్లేదు, కానీ వీళ్ళు మాత్రం చెప్తున్నది వింటుంటే అసలు ఎలా చూడాలంటే నెక్స్ట్ నిజంగా 200 ఏంటి అసలు? అంటే పబ్లిక్ని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం ఇది. అయితే ఆ ప్రయత్నం చేస్తున్నటువంటిది ఎవరు అని అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఎగ్జాక్ట్గా ఇక్కడే నాకు సజ్జల రామకృష్ణారెడ్డి గారి సీనియర్ జర్నలిస్ట్ ఆయన లాజిక్ ఏంటి అనేది నాకు కూడా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే జనరల్గా జర్నలిస్టులు అనేవాళ్ళు కొంచెం నిజాలకు దగ్గరగా చెప్తుంటారు. మరీ అసలు నిజాలకి దూరంగా వెళ్ళేటువంటి సాహసం ఎవరు చేయరు. పైగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు నాకన్నా ఒక 20 సంవత్సరాలు సీనియర్ జర్నలిస్ట్, జర్నలిజంలో పండిపోయినటువంటి వ్యక్తి. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. సో రాజకీయం ప్లస్ జర్నలిజం రెండు కలిపి ఇప్పుడు ఆయన ఏ ఇజాన్ని ప్రజల మధ్య తీసుకెళ్లాలనుకుంటున్నారో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం ఎవరు అని చెప్పి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముక్త కంఠంతో అనేక మంది చెప్పేది ఏంటంటే సకల శాఖ మంత్రిగా అప్పట్లో వ్యవహరించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే ధనంజయ రెడ్డి గారు షాడో సీఎం, ఈ పేర్లు చెప్తుంటారు. వాళ్ళే చెప్తుంటారు, మనం కాదు, వాళ్ళే చెప్తుంటారు. పైగా దానికి విజయసాయి రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం ఈ బ్యాచ్ అని చెప్పి. ఆ బ్యాచ్ని ఇప్పటికైనా దూరంగా పెడితే తప్ప ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించరు అని చెప్పేసి సాయిరెడ్డి గారు క్లియర్గా చెప్పేశారు ఎప్పుడు పార్టీ నుంచి ఆయన బయటకు వచ్చేటప్పుడు. అసలు ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలో ఎవడలేము, అసలు ఆ పార్టీలో పనిచేసే పరిస్థితి లేదు అని చెప్పేసి ఆయన బయటకు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. సో ఆయన తరహాలోనే అనేక మంది వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఆ పార్టీ ఇప్పుడు ఆయన మంగళవారం బుధవారం 2 రోజులు ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మధ్యకాలంలో ఆయన పెట్టినటువంటి కార్యక్రమాల్లో కొద్దో గొప్ప కొంచెం కనిపించింది ఏంటంటే ఈ పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది ఏదో కొంత చేసినట్టు కనిపిస్తుంది. మిగతా కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో రైతుల కోసం ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానీ లేదా అంతకుముందు విద్యాశాఖ మీద చేసిన కార్యక్రమాలు కానీ ఏవి కూడా అసలు వాళ్ళ పార్టీ వాళ్ళే ముందుకు రాలా చేయడానికి. క్లియర్ కట్గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజే ఢిల్లీ వెళ్ళిపోయేసి ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలి, లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని చెప్పి అక్కడ పోయి ధర్నా చేసిన ఆయన. మరి ఇంకా అంతకన్నా ఏమన్నా హాస్యాస్పదం ఉందా? సో అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయనకి నచ్చినట్టు చెప్పకపోతే తెలుసు ఏమవుతుందని. అందుకే బహుశా ఆయన సీనియర్ జర్నలిస్ట్ అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అనుకూలంగా ఉండేలాగా చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా బహుశా ఇది చెప్పినట్టున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇది వై నాట్ 200 అని. వై నాట్ 200 ఈసారి వై నాట్ 200 మాకు 200 స్థానాలకు పైగా మేము గెలుస్తామని చెప్పి వై నాట్ 200 అంటున్నారు ఆయన. ఎందుకు? బైఫర్కేషన్ జరిగింది, నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కనుక 225 స్థానాలు అవుతాయి. ఆ 225 స్థానాల్లో 200 స్థానాలు మేమే గెలుస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇన్ కేసు జరగకపోతే 151 స్థానాలకు పైగా మేము గెలుస్తామని చెప్తున్నారు. ఇప్పుడు 175 ఉన్నాయి. 175లో 151 స్థానాలకు మేము పైగా గెలిచి గత రికార్డుని మేము బద్దలు చేస్తామని చెప్పేసి అని ఒక మాట అన్నారు. ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తలరాత వాళ్ళే రాసుకున్నారు, వాళ్ళే రాసుకుంటారు తప్పితే ఎవరు రాసుకోరు అని చెప్పి చెప్తూ 2019 ఎన్నికల్లో
వాళ్ళు తలరాత రాసుకున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు దాదాపుగా అసలు ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధి 20 సంవత్సరాలు సరిపడా చేసేసాడు. 20 నుంచి 25 సంవత్సరాలు సరిపడా అభివృద్ధి చేశారు 2019 నుంచి 2024 వరకు అని చెప్పారు ఆయన. తలరాత వాళ్ళే రాసుకున్నారు, మళ్ళీ వాళ్ళే తలరాత రాసుకుంటారు అని చెప్పారు. అంటే దాంట్లో ఆంతర్యం ఏంటనేది నాకు అర్థం కాలే ఆ మాటలో. 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళ తలరాత వాళ్ళే రాసుకున్నారు, మళ్ళీ 2029లో కూడా వాళ్ళ తలరాత వాళ్ళే రాసుకుంటారు అని చెప్పి అన్నారు. అని 2019లో వాళ్ళ తలరాత వాళ్ళు రాసుకున్నారు కాబట్టి 2019 నుంచి 2024 మధ్యలో 20 సంవత్సరాల అభివృద్ధిని చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. మరే ముఖ్యమంత్రి చేయనంత అభివృద్ధి చేసి చూపించారు. మళ్ళీ అధికారంలోకి వస్తే 30 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు. 2029లో అధికారంలోకి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ 30 సంవత్సరాలు ఆయనే ఉంటారు. ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారు, ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు. 2029లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళ తలరాత వాళ్ళే రాసుకోబోతున్నారు అని చెప్పి ఆయన చెప్పాడు. అంటే ఆయన సెన్స్ ఏంటి అనేది నాకు అర్థం కాల. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ వాళ్ళ తలరాత వాళ్ళే రాసుకుంటారని అంటే ఏంటి అనేది అర్థం కావట్లేదు. పాజిటివ్గా మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి గారికి, లేదంటే అది వ్యంగ్యాస్త్రంగా మాట్లాడారా అనేది ఆ సెంటెన్స్ నాకు ఆలోచింపజేస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని 2019 నుంచి 2024 మధ్యలో 20 సంవత్సరాలు అభివృద్ధి చేశారు అని అంటే, అమిత్ షా గారు, మోడీ గారు, చంద్రబాబు గారు ఏమో 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయారు రాష్ట్రాన్ని అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ గెలిపిస్తే కనుక 30 సంవత్సరాలకు సరిపడా అభివృద్ధి చేస్తారని చెప్పి ఆయన చెబుతున్నాడు. ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇది విన్న తర్వాత ఏమనిపిస్తుంది జనరల్గా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పింది ఇప్పుడు నిజంగా ఆయన చెప్పిన దాంట్లో కొంచెం ఏమాత్రం దగ్గరగా ఉంది అనే దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు 14-15 నెలలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికలు చూద్దాం మనం. పులివెందుల జరిగింది, పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక జరిగింది. పులివెందుల జడ్పీటీసీలో ఎవరు గెలిచారు? కూటమి గెలిచింది. జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం, ఆ సొంత నియోజకవర్గంలో ఉండే జడ్పీటీసీయే గెలవలా, జడ్పీటీసీనే గెలిపించుకోలేకపోయారు. ఆ తర్వాత ఒంటిమిట్టలో ఎవరు గెలిచారు? కూటమి తెలుగుదేశం పార్టీ గెలిచింది కదా. పులివెందుల తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఈ క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. మరి మళ్ళీ రాబోయే రోజుల్లో ఎంత ఆదరణ ఉన్నప్పటికీ కూడా ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నాయా, సీట్లు వస్తాయా, వచ్చే అవకాశం ఉందా? నిజంగా వచ్చే అవకాశం ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి 11 మంది రిజైన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు బై ఎలక్షన్స్కి వెళ్ళిపోయిన వాళ్ళే, ఏమాత్రం ఉన్నా కానీ అవకాశం. ఎందుకంటే అసెంబ్లీకి పోవట్లేదు, అసెంబ్లీకి పోవాలకి మీకెందుకు ఎమ్మెల్యే టికెట్లు అని చెప్పి, ఒక ఎమ్మెల్యేగా మీకెందుకు అర్హత ఇవ్వాలి, మీకెందుకు బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి స్పీకర్ అంటున్నారు. అలాంటప్పుడు నిజంగా ప్రజల్లో మాకు బలం ఉందని చెప్పి నిరూపించుకునే యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తారు. 11 మంది చేత రిజైన్ చేయించి బై ఎలక్షన్కి వెళ్తారు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ యొక్క బలం ఎంత ఉందో నిరూపించడానికి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు 25 మంది చేత రిజైన్ చేసి బై ఎలక్షన్కి వెళ్ళాడు. బై ఎలక్షన్కి వెళ్ళి దాదాపుగా 20-22 గెలుచుకున్నారు. అదే తరహాలో ఇప్పుడు మీ పార్టీకి బలం లేదు, 35% ఓట్ బ్యాంక్ ఉంది, ఆ 35% ఓట్ బ్యాంకు మళ్ళీ పెరిగే అవకాశం లేదు, ఇంకా తగ్గే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు చాలామంది భావిస్తున్నారు. ఎందుకు? 2019కు ముందు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏందో తెలియదు. 2019 నుంచి 2024 వరకు అధికారం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారనేది క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ ఉన్నప్పుడు మళ్ళీ 39% ఓట్ బ్యాంక్ ఎలా వస్తుందని చెప్పి కూటమి నేతలు కానీ, లేదంటే ఎవరైనా సరే రాజకీయ విశ్లేషకులు కానీ భావించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఫ్రెష్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఆయన పరిపాలన అద్భుతంగా ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు చేసిన దానికన్నా కూడా మిన్నగా చేస్తారు. ప్రతి ఇంట్లో తన ఫోటో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు. అంటే ఏదో చేస్తాడని చెప్పి ఇంక్లూడింగ్ కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు కూడా ఆయనకి ఓటేశారు. ఇంక్లూడింగ్ కృష్ణా జిల్లాని ఎందుకంటున్నారంటే, రాజధాని ఏర్పాటు తర్వాత అత్యంత లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఆ 2 జిల్లాల వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు. మరి అప్పుడు ఓట్ బ్యాంకు, ఇప్పుడు అదట్లో బాబాయ్ మర్డర్ కేసు అది చంద్రబాబు గారు చేశారు అని చెప్పేసి నమ్మించగలిగారు. అప్పట్లో కోడికత్తి కేసు అత్యాచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అప్పుడు నమ్మించగలిగారు. మరి ఇన్ని అంశాలు కలిసి వచ్చినటువంటి ఓట్ బ్యాంకు ఇప్పుడు ఎలా వస్తుంది? 39% మొన్న వచ్చిందండి. ఆ వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి
19లో వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ తోటి కంపేర్ చేసుకోలేము. 2024 వచ్చింది నీకు 39%. ఈ 39% స్టాండర్డ్ అని ఎలా అనుకోవాలి? ఇప్పుడు 39% ఓట్ బ్యాంక్ ఏదైతే వచ్చిందో అది మళ్ళీ వస్తుందని నమ్మకం ఏంటి? ఎందుకనంటే ఆ మాట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో తెలుసు జనాలకి. ఆయన పరిపాలన తెలిసిన తర్వాత వేసినటువంటి ఓట్ బ్యాంక్ అది. దానికంటే ఎలా పెరుగుతుంది? ఎలా పెరిగే అవకాశం ఉంది? మరి ఇదంతా సజ్జల గారికి తెలీదా? 151 రావాలంటే 2019 తరహాలో పోలింగ్ జరగాలి. 2019 తరహాలో పోలింగ్ జరగాలంటే ఒక బాబాయ్ మర్డర్ జరగాలి, ఇంకొక కోడికత్తి లాంటి కేసు జరగాలి, లేదంటే ఒక్క ఛాన్స్ అనేది అవకాశం లేదు. ఈసారి ప్రత్యేక హోదా అవకాశం లేదు, మద్యపాన నిషేధం అవకాశం లేదు, సిపిఎస్ రద్దు అనే అవకాశం లేదు. వీటన్నింటినీ అటకెక్కిచ్చారు. మాట తప్పని మడమ తిప్పని అనేటువంటి ఫోకస్ ఉండేది అప్పట్లో. మరి ఈసారి జరిగే ఎలక్షన్లో ఇవన్నీ చెప్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? అంటే ఇంకా టైం ఉంది కదా, అప్పటికి మనం వెతుక్కొని చెప్పచ్చులే అన్న ధీమాతో ఉన్నారేమో. సరే ఏదన్నా కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు చెప్పడం అనేది నాకు కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది. వేరే వాళ్ళు చెప్తే ఓకే, జర్నలిస్ట్ కదా, వై నాట్ 200 అంటున్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని సంతృప్తి పరచడానికో లేదంటే ఇంకో రకం కదా. ఇప్పుడు ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అధికార పక్షంలో ఉండేటువంటి వాళ్ళకన్నా ప్రజాస్వామ్యంలో. కానీ అలాంటి వాళ్ళని ప్రజా ఉద్యమాలు ప్రజా పోరాటాల వైపు తీసుకెళ్లకుండా కళల్లో విహరింపు చేసేలా వై నాట్ 200 వస్తాయి అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి సీనియర్ జర్నలిస్ట్ చెప్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారికి. అది ఆ పార్టీకే ఇబ్బందికరం రాబోయే రోజుల్లో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.